ఆయన తప్ప శాశ్వతమైన ప్రేమ ఇంకెవరు చూపించలేరు. యేసు తప్ప నిన్ను ప్రేమించేవారు ఎవరు ఉండరు. యేసు మాత్రమే. మనము ఇంకా పాపులమై ఉండగానే, దేవునికి స్తోత్రం. ఏంటంట? అందరూ చెప్పాలి నోరు తెరిచి. మనము ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు ప్రాణము పెట్టినవాడు. మనము ఇంకా పాపము చేయించి ఉండగానే, దొంగలుగా బ్రతుకుచూ ఉండగానే, దుర్నీతి పరులుగా ఉండగానే ఆయన ప్రేమ మనల్ని వెంటాడింది. ఆయన మనల్ని ప్రేమించి ఉన్నాడు. ఆయన మన యొద్దకు దిగివచ్చి ఉన్నాడు. ఆయన పరిశుద్ధ రక్త ప్రోక్షణతో మనల్ని కడిగి, ఆయన స్వారూప్యములోనికి మరలా మనల్ని మలుచుకొని, నేను మిమ్మల్ని చేర్చుకొని ఉండను, మీరు నా కుమారులు కుమార్తెలని చెప్పి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప తండ్రి మనకుండగా, చెప్పండి అందరూ. అమ్మా వెనకాలన్న వారు చెప్పాలి. ఇంత గొప్ప తండ్రి మనకుండగా మనకు చింత ఎందుకు? మనకు భారం ఎందుకు? నా బ్రతుకు ఏమైపోతుందో, నా జీవితం ఏమైపోతుందో అన్న దిగులు ఎందుకు? ఒకవేళ మనము అటువంటి దిగులలో పడి ఉంటే ఇంకా మనము తండ్రిని ఎరుగని వారమై ఉన్నాము. ఒకవేళ మనము అటువంటి భయము చేతనే బ్రతుకుచూ ఉంటే, ఇంకను నిన్ను ప్రేమించిన ప్రేమాస్వరూపి అయిన కరుణా సంపన్నుడైన పరలోకమునందున నీ తండ్రిని నీవు ఇంకా తెలుసుకోలేదు. ఆయనను నీవు తెలుసుకుంటే, ఆయనను నీవు రుచి చూచి ఎరిగి ఉంటే, నీవు ఎన్నడూ కూడా భయపడవు. ఆమేన్. నీవెన్నడూ కూడా దిగులు పడవు. ఆమేన్. నీవెన్నడూ కూడా జడియవు. నీ ముందట ఎంతటి బలవంతుడు నిలిచి ఉన్నా, నీ ఎదురుగా ఎంతమంది సైన్య సమూహపు శత్రువులు నిలబడి ఉన్నా, నిన్ను నాశనము చేయుటకు నాశనపుత్రుడు, నాశనకారి, నాశనకరమైన తెగులు ఎంతటి బలముగా నీ మీదికి వచ్చి నిన్ను పడగొట్టాలని చూచినా కూడా ఆయన నీ పక్షముగా రక్షణ కలుగజేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీకు రక్షణ కలుగజేసే దేవుడై ఉన్నాడు. ఇంత గొప్ప తండ్రిని మనము విడిచిపెట్టుకుని, ఇంత గొప్ప తండ్రి సన్నిధిని మనము అనుభవించకుండా, ఆయన సన్నిధిలో ఆనందించకుండా, ఆయన సన్నిధిలో నా తండ్రి ఈయనే, నా పరమ తండ్రి తన మహిమైశ్వర్యము చొప్పున నా రక్షణకు కారణమై ఉన్న ప్రభువైన యేసు క్రీస్తు నామమున నా ప్రతి అవసరతను, నా ప్రతి అక్రతను ఎరిగి తీర్చేవాడు. అటువంటి నా తండ్రి సన్నిధిని నేను నిర్లక్ష్యం చేయను. చేయగలమా? చేయలేం. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే సమస్తము మన పాదాల కింద ఉంటది. ఆమేన్. ఆయన మనతో నడిస్తే, ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తే, ఆయన పరిశుద్ధాత్మ నడిపింపులో మనము నిలబడగలిగితే, ఎవడు మనల్ని పడగొట్టలేడు, ఎవడు మనల్ని ప్రాణము తీయలేడు, ఎవడు మనల్ని నాశనము చేయలేడు. ఎందుకని? నీ పక్షముగా ఉన్నవాడు సర్వ శరీరులకు దేవుడై ఉన్నవాడు. హల్లెలూయా. ఆయన చిత్తము లేకుండా, ఆయన కనుసైగ లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన అనుమతి లేకుండా తన బిడ్డని ఏది తాకలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సాతానుగాడు ప్రభు రాజ్యములో, పరలోక రాజ్యములో, దేవుని సన్నిధిలో దేవుని దూతలందరూ కూడుకొనుటకు ఒక దినము తటస్థించిన దినమందు అపవాది అయిన సాతానుడు వాడు కూడా వెళ్ళాడట అక్కడికి. అప్పుడు ప్రభు వాడిని గుర్తుపట్టి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? హల్లెలూయా. అర్థమవుతుందా? ఏ నాన్న ఎవరు మాట్లాడదు బాబు. అపవాది అయిన సాతానుడు దేవుని రాజ్యములో, దేవుని ప్రజలు నిలవవలసిన స్థలములోనికి ప్రవేశించి అక్కడ నిలబడినప్పుడు ప్రభువు ఆ సాతానుగాడిని చూచి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే వాడు అన్నాడు ప్రభుతో, తండ్రితో, ఏమని? నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వచ్చానయ్యా అన్నాడు. భూమి మీద అటు ఇటు తిరిగితే నీకు ఎవరు దొరకలేదా? ఎవరు దొరకలేదయ్యా. ఎందుకు దొరకలేదు? నా భక్తుడైన యోబు చూడు ఎంత నీతిమంతుడై ఉన్నాడో, అతని వంటి వాడు ఎవడూ లేడు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. అతని వంటి నమ్మకమైన సేవకుడు, యోబు వంటి నమ్మకమైన నీతిపరుడు ఇంకొకడు లేడు అని సాతానుతో, అపవాదితో ప్రభు మాట్లాడుతూ ఉంటే ఆ అపవాది అన్నాడు, అయ్యా నువ్వు యోబుకును అతనికి కలిగిన సమస్తమునకును నీవు వారందరి చుట్టూ కంచె వేసితివి గనుక నేను వారిని ముట్టలేకపోతున్నాను అన్నాడు. హల్లెలూయా. నీ దేవుడు నీ చుట్టూ కంచె వేస్తాడు. అపవాది నిన్ను ముట్టుకోజాలను, వాడి కనులకు నువ్వు కనబడవు, వాడి జాడలకు కూడా నీవు
అందవు. ఎందుకని? నీ చుట్టూ దేవుని అగ్ని కంచె వేయబడి ఉన్నది. నీ చుట్టూ దేవుని యొక్క మహిమ కంచె వేయబడి ఉన్నది. నీ చుట్టూ రక్షణ వలయము అలుముకొని ఉన్నది. ఆయన మహిమ చేత నిన్ను ఆవరించుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అపవాదికి నువ్వు దొరుకుతావా? అపవాది నిన్ను ముట్టుకోగలుగుతాడా? కానీ ఎవరైతే దేవుని ప్రేమను, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి, ఎవరైతే తమ మనస్సును దేవుని మీద నుంచి తొలగించుకుని, ఎవరైతే తన తలంపులు, తన చూపు, తన దృష్టి, తన హృదయమును ప్రభువు మీద నుంచి తొలగించుకొని క్షయమైపోయే వాటి వైపుకు తిరుగుతారో, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమను విడిచి, పరమ తండ్రి అయిన దేవుని సహవాసాన్ని విడిచి తుచ్చమైపోయి, శిథిలమైపోయి, పాతగిలిపోయే వాటి వైపు తిరుగుతారో వారిని దుష్టుడు ఖచ్చితంగా వెంటాడుతాడు, పడగొడతాడు, పట్టుకుంటాడు, నాశనం చేస్తాడు. ఆమేన్. అలా నాశనం అయిపోకుండా ఉండటానికే యేసు ప్రభును మన యొద్దకు పంపించాడు. గట్టిగా చెప్పలు వింటూ ప్రభుని స్తుతించు. ఒకానొక దినమందు, ఒకానొక సమయమందు మార్తా మరియా అనే సహోదరుల దగ్గరికి, అక్క చెల్లెల దగ్గరికి ప్రభు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వారితో ముచ్చటించటానికి, వారితో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు వారిలో మార్తా అనే సహోదరి ప్రభువు వచ్చి ఉన్నాడు ఆ సంగతి తెలుసు. ప్రభువుని చూసింది, ప్రభువును ఆహ్వానించి లోపల కూర్చోబెట్టింది ఇంట్లో. తాను వెళ్ళి మాత్రం తన సొంత పనులు చేసుకుంటుంది, తన సొంత కార్యాలు చూసుకుంటుంది. క్షయమైపోయే వాటి మీద మనసు పెట్టింది, పనికిరాని వాటి మీద మనసు పెట్టింది. కానీ తన సహోదరి అయిన మరియ మాత్రం ఇదేది మంచిది కాదు. ఆమేన్. చెప్పండి అందరూ, ఇదేది మంచిది కాదు. మరి ఎక్కడికి వెళ్ళాలి నేను? ఇదిగో బోధకుడు వచ్చినాడు నా ఇంటికి, యేసు వచ్చినాడు నా ఇంటికి, రక్షకుడు వచ్చినాడు నా ఇంటికి. నేను ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన ఉపదేశము వినటమే నాకు జీవం, ఆయన ఉపదేశము వినటమే నాకు రక్షణ, ఆయనతో సహవాసమే నాకు నిత్య జీవం అనుకుని నిశ్చయత కలిగి తన పని భారమంతా విడిచిపెట్టుకొని ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కూర్చున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ప్రభు అన్నాడు, అప్పుడు మార్తా వచ్చి, ప్రభువా, నా సహోదరి అయిన మరియను పంపించొచ్చు కదా, ఇంట్లో ఉన్న పనుల భారం అంతా నా ఒక్కదాని మీదే పడేసింది, నీ దగ్గరికి వచ్చి కూర్చుందయ్యా. హల్లెలూయా. ప్రార్థన పేరు చెప్పి, మందిరం పేరు చెప్పి, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్పి, ప్రార్థన పేరు చెప్పి ఈ పనులన్నీ తప్పించుకోవడానికి నీ దగ్గరికి వచ్చిందయ్యా అని చెప్పి ప్రభుతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆయన అన్నాడు, మార్తా మార్తా, ఎందుకని నువ్వు గ్రహించలేకపోతున్నావు? ఎందుకని నువ్వు వివేచించలేకపోతున్నావు? ఎందుకని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు? మార్తా, నీ ముందు నిలబడి ఉన్నది ఎవరనుకుంటున్నావు? నీతో మాట్లాడుచున్నవాడు ఎవడనుకుంటున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటికి ప్రవేశించిన వారు ఎవరనుకుంటున్నావు? నీకు ఇవ్వబడిన ఈ సహవాసము ఎవరనుకుంటున్నావు? నువ్వు అతనిని గాని, అతని శక్తిని గాని, అతని నామమును గాని, అతనిని గాని నీవు ఎరుగవు గనకనే క్షయమైపోయే వాటి మీద మనసును పెట్టి ఉన్నావు. గాని నీ సహోదరి ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది అని చెప్పింది. హల్లెలూయా. ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. దేవునికి స్తోత్రం. ఆకాశమందు గాని, ఆకాశము క్రింద భూమి యందు కాని, భూమి కింద నీళ్ల యందు కాని ఉత్తమమైనది ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒక్క నామం, నజరేయుడైన యేసు నామం మాత్రమే. హల్లెలూయా. ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన బలం, ఆయన రక్షణ ఎన్నటికీ సజీవమైనదే, ఎన్నటికీ ఉత్తమమైనదే. హల్లెలూయా. ఆ ఉత్తమమైన దాని కొరకు ఎందుకు మనము పరుగులు పెట్టలేకపోతున్నాం? ఆ ఉత్తమమైన దానిని ఎందుకు ఎన్నుకోలేకపోతున్నాం? ఆ ఉత్తమమైన దాని యందు ఎందుకు మన మనసును నిలపలేకపోతున్నాం? ఆ దేవుని సహవాసమందు, ఆ దేవుని ప్రేమ యందు, ఆ దేవుని వాక్యం యందు, ఆయనతో గడిపే సమయం యందు, ఆయనతో సహవాసం చేసే ఆ సమయం యందు మనం ఎందుకు మనసును నిలపలేకపోతున్నాం? సరి చేసుకోవాలి మన మనస్సును, మన మనస్సాక్షిని సరి చేసుకోవాలి, మన హృదయాన్ని సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనకి ఇహలోక సంబంధమైన వాటి మీద ఉన్న ఆసక్తి ప్రభువు మనకు అనుగ్రహించిన ఆ శాశ్వతమైన వాటి మీద ఉండదు. ఎందుకని ఉండదు అనంటే, సహజమైన మనసు ఏదైనా తోటలోనే అనుగ్రహించబడింది. కానీ అక్షయమైన మనసు దేవుడు
ఆదాము అవ్వలకు ఇచ్చినప్పుడు వారు సర్పము మాట వినక ముందు వరకు ఆ అక్షయమైన మనసు, ఆ పరిశుద్ధమైన మనసు, ఆ దేవునితో సహవాసం చేసే మనసును కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రభుని విడిచిపెట్టి, ప్రభు సహవాసాన్ని విడిచిపెట్టి, ఆయన మాటను ధిక్కరించి, ఆయన మాటను విసర్జించుట వలన వారి యొక్క మనసంతా చెడిపోయింది, వారి హృదయం చెడిపోయింది. అందుకనే అక్షయమైన ప్రభువు వైపు చూడవలసిన ఆ దృష్టి, ఆ కన్నులు రమ్యమైన ఫలము వైపు పడ్డాయంట, ఆ పండు వైపు పడ్డాయంట. ఆ పండు తినటం వలన నీకు మరణం వస్తుంది. కానీ నీవు ఆ పండు వైపు చూడకుండా నీ ప్రభు వైపు చూడగలిగితే నీకు నిత్య జీవం అనుగ్రహించబడుతుంది, నీకు రక్షణ అనుగ్రహించబడుతుంది, నీ కుటుంబానికి శాశ్వతమైన దీవెన కలుగుతుంది. నీవు ఎన్నడూ ఎక్కడ ఏ ప్రజలలో అనుభవించని ఆశీర్వాదములు నీ ప్రభువైన దేవుడు అక్కడ నీకు అనుగ్రహిస్తాడు, అక్కడ నీ తల మీద కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ హేతువు చేత, ఈ కారణము చేత మనము ప్రభువును హత్తుకున్నట్టుకు బద్దులమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయనను ఎన్నడూ కూడా విడనాడుటకు ఇష్టపడొద్దు. ఆయనను ఏ గడియలో కూడా, మన పరిస్థితులు ప్రతిరోజు మారతాయి కానీ నీ దేవుడు ఎన్నడూ మారడు. మన స్థితిగతులు ప్రతిరోజు మారుతాయి కానీ నీ ప్రభు ప్రేమ ఎన్నడూ, చెప్పాలందరూ సరిగ్గా కూర్చోవాలన్న. దేవునికి స్తోత్రం. ఏంటంట మారిందా మన ప్రేమ, మన విశ్వాసం, మన నమ్మకత్వం. హల్లెలూయా. యెరూషలేములో కరువు కలిగిందని విశ్వాసం మారిందా లేదా? నయోమి వాళ్ళ కుటుంబాన్ని చెప్పండి అందరూ. యెరూషలేములో కరువు వచ్చింది, మేము బతకలేమయ్యో, మేము ఏమాత్రం చేయలేమయ్యో అని చెప్పి యెరూషలేమును, బెత్లెహేము గ్రామాన్ని విడిచి మోయాబు దేశానికి వెళ్ళారు. వారి నమ్మకం మారింది, వారి గురి మారింది, వారి హృదయ స్థితి మారింది, వారి విశ్వాసం మారింది. వారు రుచి చూచి ఎరిగిన దేవుని ప్రేమను విడిచిపెట్టుకున్నారు. ఆయన పోషించే ఆయన హస్తమును బలహీనపరచబడింది అని చెప్పి ఆయన కలగజేసిన గొప్ప రక్షణ యందు నమ్మకం ఉంచక వారు తొలగిపోయారు. కానీ ప్రభు ప్రేమ ఆరిపోయిందా? ప్రభు ప్రేమ చల్లారిందా? ప్రభు ప్రేమ ఎన్నడైనా మారిందా? మారలా. వారు వెళ్ళిపోయి తిరిగి వచ్చినా కూడా మరలా చేర్చుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, చెప్పాలందరూ, మరలా చేర్చుకుంది. నువ్వు నా మాట వినలేదుగా. మనమైతే నేను చెప్పినా వినలేదు, నీ కష్టం నువ్వే అనుభవించాల్సిందే అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా. దాని వలన ఆదరణ, ఓదార్పు కలుగుతుందా? లేదంటే మన మీద శత్రుత్వం పెరుగుతుందా? హల్లెలూయా. కానీ మన తండ్రి అయిన దేవుడు మాత్రం ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన నాటి నుండి ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. కొన్ని సూచక క్రియల ద్వారా, కొన్ని ఇబ్బందుల ద్వారా, కొన్ని ఇరుకుల ద్వారా, కొన్ని ప్రతికూలతల ద్వారా, అనానుకూలతల ద్వారా ఆయన మాట్లాడతాడు. బిడ్డ, నువ్వు దూరం అయిపోతున్నావు. ఈ చిన్న శోధన వచ్చినప్పుడు నువ్వు తప్పించుకోవాలి, నా యొద్దకు రావాలి. లేదంటే నువ్వు మరింతగా నాశనానికి వెళ్ళిపోతావు, మరింతగా నువ్వు గోతిలోనికి దిగిపోతావు, మరింతగా నీవు లోతైన అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతావు. కాబట్టి నేను నిన్ను చేర్చుకోవడానికి నా హస్తములు చాపి ఉన్నాను. నా కౌగిటిలోనికి రా, నేను నిన్ను హత్తుకుంటాను, నా ఆత్మను కుమరిస్తాను, నా పరిశుద్ధ రక్త ప్రోక్షణ కుమరించి నీ పాపములన్నీ కడిగి ప్రాయశ్చిత్తము చేసి మరలా నిన్ను వెలుగు సంబంధిగా మారుస్తాను. హల్లెలూయా. ఇది మన తండ్రి అయిన దేవుని ప్రేమ. మన ప్రేమ మారింది, మన నమ్మకం మారింది, మన విశ్వాసం మారింది. కానీ ఆయన ప్రేమ, ఆయన నమ్మకం మారలా. ఆయన మనకు ఉపదేశము చేయుటలో మన మీదనే దృష్టి నిలిపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా బిడ్డలు ఎప్పుడు మొరపెడతారా, నా ప్రజలు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తారా అని నీతిమంతుల మొరలకి ఆయన చెవియొగ్గి ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రజలకి ఎక్కడ ఆటంకం కలుగుతుందో, నన్ను సేవించి నన్ను ఆరాధించే నా ప్రజలకి, నన్ను ఆధారము చేసుకున్న నా కుటుంబానికి, నా బిడ్డలకి ఎక్కడ కష్టం వస్తుందో, ఎక్కడ అపాయం కలుగుతుందో, ఎక్కడ అపవాది అయిన సాతానుడు వారి కుటుంబాన్ని లేదా వారిని నాశనం చేస్తాడో అని నిన్ను కాపాడుటకు ఆయన కొనుక్కోకుండా, నిద్రపోకుండా నీ మీదనే తన కనుదృష్టి నిలిపి ఉన్నాడంట. హల్లెలూయా. స్తోత్రం చెప్పు గట్టిగా. తన కనుదృష్టి నిలిపి ఉన్నాడు. అటువంటి తండ్రి మనకుండగా వేరొక సహవాసం మనకెందుకు? వేరొక దానిని ఆశించే మనసు మనకెందుకు? వేరొక దానిని వెంటాడే హృదయం మనకెందుకు? దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నమ్మొచ్చా? దగ్గరగా స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. ఆయనను విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోయిన ఎడల నీ బ్రతుకు చీకటి. గాఢాంధకారములో తల్లడిల్లిపోతాం, గాఢాంధకారములో మూలుగుతాం, గాఢాంధకారములో మనము అల్లాడిపోతాం. కానీ నీ ప్రభు యందు మాత్రమే నీవు ఉంటే, ఆయనను కలిగి, ఆయన తోడు కలిగి నువ్వు గాఢాంధకారంలోనికి వెళ్ళినా ఆ అంధకారం నిన్ను కమ్ముకోదు. ఆ అంధకారమే వెలుగుగా మార్చబడుతుంది. హల్లెలూయా. అదండి, అది అలా ఉండాలి, అలా బ్రతకాలి. అంతేగాని మనకు కష్టం కలిగినప్పుడు చల్లారిపోతాం, మనకి ఇబ్బంది కలిగినప్పుడు కొంచెం కొంచెంగా నొచ్చుకుంటాం మనసులో. నాకెందుకు వచ్చింది శ్రమ, నాకెందుకు వచ్చింది బాధ అని. మీకు ఏదైనా శ్రమ సంభవించినప్పుడు హఠాత్తుగా ఇది ఏదో నా ప్రాణమును తీయడానికే వచ్చింది అని ఆశ్చర్యపోకండి. మహాశ్రమలు కలిగినప్పుడు, మహా ఇబ్బందులు కలిగినప్పుడు, మహా పరీక్షలు కలిగినప్పుడు, నాకేదో వింత సంభవించబోతుంది, నా బ్రతుకు అయిపోతుంది, నా కుటుంబ పరిస్థితి అయిపోతుంది, నా ఆయుష్ దినములు అయిపోయాయి, ఇక నేను చచ్చిపోతానేమో, మరణకరమైన పడక మీదకి వెళతానేమో అని చెప్పి మనం కలవరపడన అవసరం లేదు, ఆశ్చర్యపడన అవసరం లేదు. ఎందుకని నీ ప్రభువైన దేవుడు నీ పక్షముగా నీ మరణాన్ని జయించాడు. నువ్వు బ్రతకడానికి ఆయన ప్రాణం పెట్టాడు, నీవు జీవించడానికి ఆయన మృతి పొందాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సిందేంటి? మరి మనం చేయాల్సిందేంటి? ఆయనతో సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం. మనం చేయాల్సిందేంటి చెప్పండి అందరూ? సహవాసం. అవునా? కానీ మనం ఎవరితో చేస్తాం? మనం ఎవరితో చేస్తామండి సహవాసం? మనుషులతో. అవునా? మనుషులతో చేస్తాం. తన ప్రవర్తన మంచిది కాదు, తన పద్ధతులు మంచివి కాదు అని తెలిసినా కూడా వారితోనే సహవాసం చేస్తాం. ఒక నీతిమంతుడు నీ యొద్దకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ నీతిమంతుడితో సహవాసం చేయడానికి ఇష్టపడం. నీకు మేలు కలిగించే మాటలు ప్రకటించే మనిషి నీ యొద్ద నిలబడినప్పుడు అతనితో సహవాసం చేయడానికి, లేదా ఆ స్త్రీతో సహవాసం చేయడానికి ఇష్టపడం. పెద్ద చెప్పొచ్చిందిలే, ఆవిడికే తెలిసినట్టు మాట్లాడింది, ఆయనకే తెలిసినట్టు మాట్లాడతాడు. అది భ్రష్ట మనస్సు, అది సాతానుగాడి మనస్సు, అది అపవాది మనస్సు. అందుకనే ఆయన 40 రోజులు ఉపవాస దినములు ముగించుకుని బయటకు వచ్చినప్పుడు మాకన్నీ తెలుసులే అన్నట్టుగా వాడు మాట్లాడాడా లేదా ప్రభుతో? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాయిని రొట్టెగా మార్చుకొని తిను అంటే నాకు అన్ని తెలుసు, నువ్వు ఏం చెప్పనవసరం లేదు కొత్తగా అని సాతానుగాడు ప్రభువుకే సువార్త చేస్తున్నాడు, యేసయ్యకే. కానీ మన ప్రభు మహాజ్ఞాని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనకు జ్ఞానము నేర్పిన వాడు ఎవ్వడు లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యొక్క జ్ఞానము నేర్చుకుని ఎంతో మంది లోకాన్ని జయించిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయనకే జ్ఞానాన్ని నేర్పాలనుకుంటున్నాడు సాతానుగాడు. కానీ ఆయన మహాజ్ఞాని. ఏమన్నాడు వాడితో, అపవాదితో? ఒరే సాతానా, అలా కాదు, ఒక మనిషి బ్రతకాలంటే అన్నం తింటే బ్రతుకుతాడా? కాదు కాదు, వాడు 3 పూట్లు బిర్యానీ తిన్నా చచ్చిపోతాడు, 3 పూట్లు అన్నం తిన్నా చచ్చిపోతాడు. కానీ దేవుడి మాట సెలవిస్తే చాలు, వాడు ఆహారము నీళ్లు లేకపోయినా నిత్యము బ్రతుకుతాడు అన్నాడు. హల్లెలూయా. ఆయన మహాజ్ఞాని, ఆయనకి ఎవరు నేర్పిస్తారు? కానీ మనమైతే యేసు ప్రభు వచ్చినా కూడా అబ్బో చెప్పొచ్చాలే బాగా, ఈయనకే తెలుసు అన్నీ. హల్లెలూయా. నీ పక్కన పనిచేసేవారైనా, నీ ఇంటి వారైనా, నీ కడుపులో పుట్టిన వారైనా, నీ స్వజనులైనా సరే, వారి ప్రవర్తన విషయంలో నువ్వు బహు జాగ్రత్త కలిగి వారితో సహవాసం చేయాలి. నువ్వు అటువంటి వారితో సహవాసం చేసిన ఎడల లేఖనము సెలవిస్తుంది ఏమని? దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుందంట. హల్లెలూయా. మంచి నడవడికను చెడుపుతుంది. ఎందుకని? వారి మనసే దుష్ట మనసు, అది వారి నడవడిక దుష్ట నడవడిక. అది వారు నీతి మాటలు ప్రకటించుచున్నప్పుడు హేళన చేస్తారు. వారి జీవితము మెరుగుపరచబడే మాటలు ప్రకటించుచూ ఉన్నప్పుడు, లేదా నువ్వు మాట్లాడుచున్నప్పుడు నిన్ను అవహేళన చేస్తారు, జోకులుగా తీసుకుంటారు, నవ్వుకుంటారు. కానీ ఒకానొక దినము, ఒకానొక సమయం వచ్చినప్పుడు, వారు ఆపదలలో పడినప్పుడు నువ్వు చెప్పిన మాటలు ప్రభు మరలా వారికి జ్ఞాపకం చేస్తాడు. ఆ దినమందు వారు గ్రహిస్తారు, ఆ రోజు నేను ఆ మాట వింటే బాగుండేది, ఈ రోజు నేను
ఈ అపాయంలో ఉండేదానిలో ఉండేవాడని కాదు అని. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో ఎక్కువగా కాలాన్ని గడుపుతున్నాం పరీక్షించుకోవాలి. ఎందుకంటే సంసోనును దేవుడు పిలిచిన పిలుపు వేరు, సంసోనును దేవుడు పుట్టించిన ఆయన ప్రణాళిక వేరు, ఆ పని వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది అందరికి? సంసోనును దేవుడు పుట్టించిన ఆయన ప్రణాళిక వేరు, ఆయనను పోషించిన ఆయన చిత్తము వేరు. పిల్లలు లేకుండా కొన్ని సంవత్సరాల కొలది తన తల్లిదండ్రి, సంసోను తల్లిదండ్రి పడి ఉంటే, ప్రభువు వారి పొలములో వారు పని చేసుకొని ఉండగా అక్కడ ప్రత్యక్షమయ్యి, నీవు నిశ్చయముగా కుమారుని కంటావు, అతని తల మీద క్షౌరము వేయొద్దు, కత్తెర వేయొద్దు, అతని తల వెంట్రుకలు కత్తిరించొద్దు, అతనికి మద్యపానము గాని ద్రాక్షారసము గాని తాగిపించొద్దు, చచ్చినతని ముట్టుకొనివ్వద్దు, అతడు నాకు నాజీరు చేయబడిన వాడు. అంటే అర్థం ఏంటి? నాకు ప్రతిష్ఠితుడు, అంతే, నేను చెప్పింది మాత్రమే చేయాలి, అంతకు మించి ఇంకేది చేయొద్దు అని చెప్పి పిల్లలు లేని ఆ గొడ్రాల జీవితంలో ప్రభు ఒక కుమారుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ కుమారుడు పుట్టిన తరువాత ఆ తల్లిదండ్రికి ఎంత గొప్ప పేరో తెలుసా? 1000 మందిని ఒకే ఒక్కడు చంపాడు. 1000 మందిని. దేవునికి స్తోత్రం. ఒకే ఒక్కడు ఫిలిష్తీయుల చేతిలో నుండి దేవుని ప్రజలను విడిపించుట కొరకై పంపబడిన బలవంతుడు, దేవుని ప్రణాళికతో, దేవుని ఉద్దేశముతో, దేవుని చిత్తము, దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చుట కొరకై ఈ భూమి మీదకి పంపబడిన సంసోను అనే వ్యక్తి దేవుని సహాయమును పొంది, దేవుని ఆత్మచేత నింపబడి, ఎండిపోయిన గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. అటువంటి 1000 మందిని చంపిన బలవంతుడు, మహాగణుడు, మహాధీరుడైన వాడు ఒక స్త్రీ చేతిలో భయంకరమైన చావు చచ్చిపోయాడు, భయంకరమైన మోసపోయాడు, భయంకరంగా ఇబ్బందుల పాలయ్యాడు, దేవుణ్ణి తృణీకరించాడు, దేవుణ్ణి విడిచిపెట్టుకున్నాడు. కారణం ఏంటి అని అంటే, ఇందాక నేను మీకు చెప్పింది అదే. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో వారి ప్రవర్తన నువ్వు సరిచూడాలి. నాతో పనిచేసేవారే కదయ్యా, నాతో ప్రతిరోజు మాట్లాడేవారే కదయ్యా, మా ఇంటి వారే, లేదంటే నా పిల్లలే, నాతోటి వారే. హల్లెలూయా అని నువ్వు వారి ప్రవర్తనను సరిచూడకోకుండా వారితో కలిసి నువ్వు మాట్లాడుతూ ఉంటే, గుర్తుపెట్టుకో, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు వారి ఊబిలోకి దిగిపోతావు, వారి మార్గంలోకి జారిపోతావు, వారి బలహీనతలోనికి వెళ్ళిపోతావు. ఆ దినమందు నువ్వు మొర్రపెట్టిన నీ ప్రార్థన వినడు ఆయన. ఆమేన్, ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని కుటుంబములారా, ప్రభువు యందు మనము ధైర్యం తెచ్చుకోవడానికి ఆయన సహవాసమే ఆధారం. ఆయన సహవాసంలో నిలబడాలి, ఆయన సహవాసాన్ని కోరుకోవాలి, ఆయన సహవాసాన్ని ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలి? నీకు ఎన్ని పనులున్నా, ఎంత అవసరతలున్నా, ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నట్లుగా. హల్లెలూయా. అలాగున నీవు ఆయన సహవాసాన్ని, ఆయన సన్నిధిని, ఆయనతో ఉన్న బంధాన్ని నువ్వు ఎన్నుకోగలిగితే నీ ప్రభు అయిన దేవుని యందు నీకు నిత్య రక్షణ కలుగుతుంది, నిత్య ఆదరణ కలుగుతుంది, నిత్య ఓదార్పు కలుగుతుంది. ఆమేన్. అందుకని ఆయన చెప్తున్నాడు యెషయా గ్రంథంలో ఏమని? నీ దుఃఖ దినములు సమాప్తమైపోతాయి. ఎప్పుడు నీకు ఇష్టమైన మనుషులతో సహవాసం చేస్తూ అప్పుడప్పుడు ప్రభు అని పిలిస్తే కాదు. ఆయన వెలుగులోనున్న ప్రకారం నేను కూడా వెలుగులో నిలబడాలి. ఆయన నా యొద్దకు వచ్చి నన్ను పిలిచినట్లుగానే నేను ప్రతి గడియ, ప్రతి క్షణము. ఒక మాట అడుగుతాను, చెప్పండి. నీ ప్రభు ప్రేమ సగం వరక శాశ్వతమైనదా? చెప్పాలి అందరూ. ఆయన కృప నిన్ను విడిచేదా, పట్టుకునేదా? ఎప్పుడైనా విడిచిపెడదా? ఆయన ప్రేమ మారదు, ఆయన కృప నిన్ను విడవదు. పర్వతములు తొలగిన, మెట్టలన్నీ తత్తరిల్లిన, ఈ ఆకాశములో ఉన్న సూర్య చంద్ర నక్షత్రములు, ఈ భూమి మీద ఉన్న సకలమైన కృత్యములన్నీ కూడా పంచభూతములతో సైతము మహా అగ్ని చేత మహావేంద్రముతో కాల్చివేయబడును గాని నీ దేవుని యొక్క వాక్యము మాత్రం ఎన్నడూ గతించదు. ఆయన ప్రేమ ఎన్నడూ గతించదు. ఆయన కృప ఎన్నడూ నిన్ను విడిచిపోదు. సమస్తము పోతాయి, ఆయన నిన్నెన్నడూ మరువడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన తోడు నిన్ను ఎన్నడూ
ఆయన తోడు శాశ్వతంగా నీకు ఇచ్చినప్పుడు, ఆయన ప్రేమ శాశ్వతంగా నీ ఎదుట నిలిపినప్పుడు, ఆయన కృపని విడిచిపెట్టి పోదు అనే నిత్య నిబంధన నీతో చేసినప్పుడు, మరి మనం కూడా అప్పుడప్పుడు, అంతేనా? అప్పుడప్పుడా? చెప్పండమ్మా. అప్పుడప్పుడే ప్రేమిద్దామా? అప్పుడప్పుడే సహవాసమా? మరి ప్రతి క్షణం, ప్రతి గడియ, హల్లెలూయా, ప్రతి క్షణం ప్రతి గడియ అంటే ఎలా పాస్టర్ గారు? పనికి వెళ్తాం, పనులు చేసుకోవాలా, ఊకేది ఉంటది, తుడిచేది ఉంటది, తోమేది ఉంటది, ఉతికేది ఉంటదిగా, తినేది ఉంటదిగా అని అంటే నీ శరీరం పనిచేయండి, కానీ నీ మనసు, ప్రభువా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, నీ మనసు మాట్లాడాలా ఏంటో. ఎందుకని? భూ సంబంధమైనదే, కానీ ఆత్మ మాత్రం నీ ప్రభుతో ప్రతి క్షణమయ్యా ఈ పని చేయడానికి నువ్వు శక్తిని ఇచ్చావు, నీకు స్తోత్రం. ఎంత పని చేస్తున్నా కూడా నీ మీద నాకు ఆసక్తి పుట్టించావు, నీకు స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రేమ ఎంత గొప్పది, నీ బలం ఎంత గొప్పది. అల్పమైన దానిను, చెప్పండి అందరూ, అల్పమైన దానిను అల్పమైన వాడనయ్యా, నన్ను నువ్వు ప్రేమించుడికి యాపాటి వాడను, అయినా సరే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నన్ను ఎన్నుకున్నావు, నువ్వు నన్ను పిలుచుకున్నావు, నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావయ్యా అని నువ్వు అలాగనే నీ ప్రభుత్వ సహవాసంలో ఉంటే నీ శరీరం బలహీనం అయిపోద్ది, పనిచేసి, కానీ నీ ఆత్మ నూతనమైన బలాన్ని పొందుకుంటుంది. దేవునికి స్తోత్రం. దానిని గురించి అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారు? కాబట్టి సంగమా, ప్రజలారా, సహోదరులారా, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు. గడిగా చెప్పని కూడా ప్రభుని స్తుతించు. లోకములో ఉన్న మన శరీరము కంటే, లోకములో ఉన్న మన కంటే, లోకంలో ఉన్న డబ్బు కంటే, లోకంలో ఉన్న ధనము కంటే, లోకంలో ఉన్న ఆస్తుల కంటే మనలో ఉన్న ప్రభువు గొప్పవాడా. హల్లెలూయా. అందుకనే మన శరీరం పనిచేస్తే మన ఇంట్లో వంట చేస్తా ఉంటాం. ప్రభువా ఏమని మాట్లాడాలి? ప్రభువా ఉప్పు ఎక్కువ అయితే దాన్ని తగ్గించు ప్రభువా. అలా ఎలా ప్రార్థన చేయాలి? అయ్యా నా చేతులు నువ్వు ఆశీర్వదించావు, నా కుటుంబానికి, నా ఇంటి వారికి, నా సంతానమునకు రుచికరమైన భోజనము చేసి పెట్టడానికి నువ్వు ఆశీర్వదించావు కాబట్టే నేను ఈ వంట చేయగలుగుతున్నానయ్యా అని నువ్వు ప్రభువుని ఆ విధంగా స్తుతించు. ఆ వంట చేయటంలో కూడా నీ దేవుని నువ్వు మహిమపరుస్తావు. హల్లెలూయా. అలా ఉండాలి సహవాసం, ఆ విధంగా ఉండాలి సహవాసం. అంతేగాని అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి టైం అయిపోయిందిగా, సమయం లేదుగా, హడావిడిగా ప్రభువా స్తోత్రం వందనాలు అదొద్దు. ప్రతి గడియ, ప్రతి క్షణం. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాను? నేను మనసుతోనూ ప్రార్థన చేద్దును, ఆత్మతోనూ ప్రార్థన చేద్దును అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం అలాగనే ఉండాలి. మన శరీరం బలహీనపరచబడుతుంది, మన శరీరం మనల్ని మాట్లాడనివ్వదు. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణకు ఇప్పుడు మనకేమన్నా ఆపరేషన్ అయిందనుకో, స్టిచ్చింగ్స్ పడతాయి, ఇక్కడ మాట్లాడగలుగుతామా? చేసిన 1 గంట తర్వాత మాట్లాడగలుగుతామా? కానీ ఆత్మ మాత్రం, ఆత్మకు ఆపరేషన్ అయిందా? ఆత్మకు కుట్లేస్తారా? ఏముండదు. నీ ఆత్మకు ఏనాడు ఏ రోజు బలహీనత రాదు. హల్లెలూయా. నీ శరీర బలహీనతను బట్టి విస్తారమైన ఆలోచనలు, విస్తారంగా నీవు చింతించుట వలన నీ ఆత్మ సన్నగిల్లిపోద్ది, నీ ఆత్మ కృంగిపోద్ది, నీ ఆత్మ భారం అయిపోతుంది. కానీ ప్రభువు ఏమంటున్నాడు అని అంటే, నీ శరీరము బలహీనమే గాని నీ ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధమే అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ఆత్మను బట్టి ప్రతి గడియ, ప్రతి క్షణము, అలాగని చెప్పి సమయం ఉన్నప్పుడు కూడా శరీరాన్ని ఉపయోగించుకోకుండా ఆత్మని ఉపయోగించకూడదు. శరీరాన్ని ప్రభు సన్నిధిలో నలగొడుతూ ఉండాలి, శరీరాన్ని ప్రభు సన్నిధిలో విరగొడుతూ ఉండాలి, శరీరాన్ని ప్రభు సన్నిధిలో ఆయనతో మాట్లాడటానికి స్థిరపరుస్తూనే ఉండాలి. ఎట్ ఎ టైం అలాగే మన పని, మన దినచర్య, మన బ్రతుకు కొరకు కష్టపడుతూ ఉన్న ఆ కష్టంలో శరీరం చేస్తున్నప్పుడు నీ మనసు, నీ ఆత్మని ప్రభువుని స్తుతించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం పని చేసుకుంటూ కూడా ఏం కూర పని చేసుకుంటూ కూడా అయ్యాల ఏం జరిగింది? ఆమేన్. వాటి వల్ల ఏమన్నా వచ్చుబడి ఉందా? ఏమన్నా రాబడి ఉందా? ఏమీ లేదు. ఏమొస్తుందంటే నీ ఆలోచనలు చెడిపోతాయి. ఆవిడ అలా చేసిందట అనగానే, అమ్మ అట్ట చేసిందా, ఎట్టట చేసింది, ఎలా చేసింది, అలా చేసింది. ఆయన అట ఫోన్ చేశాడట, అమ్మ ఫోన్ చేశాడా అంటే ఇంత జరిగిందా, నాకెవరు చెప్పలేదు. ఈ ఆలోచనలన్నీ చెడిపోతాయి, విశ్వాసం అంతా కలవరి పడిపోద్ది, హృదయం అంతా కూడా
అలాంటి వాటి మీదకే ఆశ పెట్టుకుని వెళ్ళిపోద్ది. హల్లెలూయా. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెడుపుతుంది. అలాంటి వారితో జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు వింటారు యూట్యూబ్లలో విగ్రహారాధన చేసేవారిని లేదా అన్యజనులను వారి పిల్లల్ని చంపేయండి, వారిని నరికివేయండి, వారిని మీ దగ్గరికి రానివ్వకండి అని యూట్యూబ్లలో కూడా కొంతమంది మతోన్మాదులు మీ దేవుడు ఇలా అన్నాడు, మీ దేవుడు అలా అన్నాడు, అన్యజనులు అంటే మేమే కదా, అంటే మమ్మల్ని ఎందుకు చంపాలి, విగ్రహారాధన చేసేవారిని చంపివేయండి అన్నాడు కదా, ఎందుకు చంపివేయాలి అని చెప్పేసి ఎప్పుడైనా విన్నారా? అడిగారు చాలా మంది. కానీ ఆయన ఉద్దేశము విగ్రహారాధన చేసే వారిని కాదు. ఎవరిని ఆయన చంపమంది? ఇదంతా కాండాలలో ఉంటది, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు. ఇదంతా మనం చదవాలి. ఎందుకు ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఇంటెన్షన్ ఏంటి అని అంటే, ఇజ్రాయేలీలు అంటే దేవుడు కోరుకున్న స్వాస్థ్యం అది. ఆమేన్. దేవుడు ప్రేమించి ఏర్పాటు చేసుకున్న స్వాస్థ్యం అది. ఆ స్వాస్థ్యము తప్పిపోతుంది, ఆ స్వాస్థ్యము తొలగిపోతుంది. ఎందుకని అని అంటే, అన్యజనులైన వారిలో నుంచి కొంతమంది వీరి దగ్గరికి వచ్చి సహవాసం చేస్తున్నారు. ప్రభు ఏమన్నాడు? అన్యులను ప్రేమించండి, ఎవరు కూడా ద్వేషించొద్దు, వారిని చేర్చుకోండి. మీరు పంట కోసేటప్పుడు వారి కొరకు ఏం చేయమన్నాడు? మీరు పరిగే కొరకు, అంటే వారు కూడా తిని బ్రతకడానికి, మీ పొలంలో ఒక మూలకి వారు తినడానికి వదిలేయండి కొంచెం అని అన్నాడు. అంతగా ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? డబ్బులు ఇవ్వకుండా ఉచితంగా వారు కూడా తినాలి, వారు కూడా మనుషులే కదా అని చెప్పి ప్రభువు చెప్పారు. వారు అలాగన వచ్చి వారితో సహవాసం చేస్తూ ఏం చేస్తున్నారు అని అంటే, ఎవరు అన్యజనులు ఏం చేస్తున్నారు అని అంటే, తమకు పుట్టిన బిడ్డలని తమ విగ్రహాలకు బలి ఇవ్వటం మొదలు పెట్టారు. అందుకని ప్రభు ఏమన్నాడు అని అంటే, ఒకవేళ మీరు వారితో సహవాసం చేస్తే, ఒకవేళ ఆ విగ్రహారాధన చేసే వారిని మీ వద్దకు రానిస్తే, మీరు వారి యొక్క క్రియలకు ఎక్కడ ప్రభావితం అయిపోయి మీరు కూడా వారి వల్లే మార్చబడి, ఓహో ఒక కోరిక కోరుకుంటే కోడినివ్వాలా, ఒక కోరిక కోరుకుంటే దీన్ని బలి ఇవ్వాలా, ఒక కోరిక కోరుకుంటే నా బిడ్డని ఇవ్వాలా అని చెప్పి మీరు కూడా ఎక్కడ అటువంటి భయంకరమైన ఆచారములలోకి వెళ్ళిపోయి నీ బిడ్డల్ని బలిస్తారు అని చెప్పి విగ్రహారాధికులతో సహవాసం చేయకండి, వారిని రాళ్లతో కొట్టండి, మీ దగ్గరికి వస్తాయి. ఎవరిని? మిమ్మల్ని ప్రేరేపించే వారిని, మీరు కూడా మీ పిల్లల్ని బలి ఇవ్వండి అని అడిగే వారిని అని అన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు చెప్పండి, ఎవరితో నీ సహవాసం? అలాంటి వారితో సహవాసం చేస్తే ఏంటి మన పరిస్థితి, మన స్థితిగతులు? అందుకనే ప్రభు ఏమంటున్నాడు అని అంటే, మన పరమ తండ్రి ఏమంటున్నాడు అని అంటే, మీరు లోకముతో కానీ లోకపు ప్రజలతో కానీ సహవాసం చేయొద్దు. లోక స్నేహము దేవునితోనే పంచాది పెట్టుకునేటట్టు అంట. లోకముతో స్నేహం చేసిన వారు దేవునితో గొడవ అంట. దేవునితో పంచాది పెట్టుకుని ఎవడు గెలుస్తాడు? ఆయన ఎక్కడుంటాడు? ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అక్కడికి వెళ్ళి ఎవడు పంచాది పెట్టుకుంటాడు? హల్లెలూయా. కాబట్టి మన సహవాసం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. 8 నుంచి చదువున్నాను ఒకసారి, అందరూ జాగ్రత్తగా వినండమ్మా. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను అనగా దేవుని కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఎవరితో సహవాసం చేయడానికి పిలిచాడు మనల్ని? చెప్పాలందరూ యేసు ప్రభుతో. చెప్పండి అందరూ, యేసు ప్రభుతో సహవాసం చేయడానికి మనల్ని పిలిచి ఆయనతో సహవాసం చేయడానికి అర్హత నీకుందా? చెప్పండి. ఆయనతో సహవాసం చేసే అంత పరిశుద్ధత నీకుందా? ఆ నీతి నీకుందా?
అయినా సరే ఆయన నీతో సహవాసం చేయడానికి, ఆయనతో నువ్వు సహవాసం చేసి ఆ పరలోక రాజ్యంలో నిత్య జీవము అనుభవించుట కొరకై ఆయన తానే గొర్రెపిల్లగా దిగొచ్చి, ఆయన మనం పిలవకుండానే మన పాపముల కొరకై ప్రయాచిత్తముగా బలియాగముగా అర్పించుకున్నట్టు కొరకై మన పాప దోష పరిహారము నిమిత్తమై సమస్తమును సిలువలో ఎత్తుకుని వెళ్ళి సిలువలో ముగించి సమాప్తి చేసి మనకు ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోపలికి వచ్చి కూర్చో. దేవునికి స్తోత్రం. చెప్పండి నాన్న, చెప్పండి. ఏంటట, ఏం చెప్పాను ఇప్పుడు చెప్పండి. మనము ఇంకను పాపులమై ఉండగానే ఆయన సహవాసం చేయడానికి ఏ యోగ్యత లేదు, ఆయనతో నిలబడి ఉండటానికి ఎటువంటి అర్హత లేదు. అటువంటిది ఆయనే మనలో ఏమి చూశాడు? ఏమీ లేదు. ఆయన చూసినప్పుడు ఎటువంటి మంచితనం, ఎటువంటి నీతి, ఎటువంటి నమ్మకం, ఎటువంటి విశ్వాసం ఏదీ లేదు. అయినప్పటికీ కూడా ప్రభువైన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి భూమి మీద ఉన్న సమస్త వంశముల కంటే మనల్ని ఎక్కువగా ఎంచుకొని, అబ్బా దేవునికి స్తోత్రం, ఎక్కువగా ఎంచుకొని ఆయన సహవాసానికి మనల్ని పిలుచుకున్నాడు. అర్హత ఎలా కలిగింది నీకు? ఆయన ద్వారానే. హల్లెలూయా. పరిశుద్ధత ఎలా కలిగింది నీకు? ఆయన ద్వారానే. ఈరోజు మనందరము కూడా ఇలాగున తండ్రి సన్నిధికి చేర్చబడి ఆయన సన్నిధిలో మనము ఆనందించుచున్నామంటే గలానికి గల కారణం ఏంటి చెప్పాలందరూ? అసలు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుంచి, తన సిలువ వలన వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగున చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. అందరూ జాగ్రత్తగా వినాలి దయచేసి. ఆయన ద్వారానే, చెప్పండి అందరూ, ఆయన ద్వారానే మనము ఉభయులం, అంటే మనందరము కూడా లేదా మన ఇద్దరము కూడా అన్యులైన దేవుని ప్రజలైన ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 8వ వచనం చదువునా, 7, 8 చదువు. అలాగే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఈ మాట జాగ్రత్తగా వినండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని. చెప్పండి అందరూ. ఏం చేస్తున్నారు అమ్మగారు? ఇది ఏంటిదట? దేవుని వరమే. ఇది మీ వలన కలిగినది. మనము పరిశుద్ధత ఎలా తెచ్చుకోగలుగుతాం? మనలో ఆయన ఏ యోగ్యత చూడలేదు. ఆయనతో సహవాసం చేయడానికి ఎటువంటి అర్హత లేదు. ఆయనను సేవించడానికి, ఆయన పేరైనను మన నోట ఎత్తడానికి ఎటువంటి అర్హత, పరిశుద్ధత, నీతి, క్రియలు గాని ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ప్రభువైన దేవుడు తానే మనలో విశ్వాసమును పెంపొందించి, ఎలా కలిగిందంట విశ్వాసం? విశ్వాసం ఎలా కలిగిందంట? వినుట వలన, చెప్పలందరూ, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తును గురించి వినుట. దేవునికి స్తోత్రం. ఆయన సువార్తను ప్రకటించడం ద్వారా, ఆయన సువార్త మనము వినుట ద్వారా మనకు విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసము దేవుని యొద్ద నుంచి కృపను మనకు అనుగ్రహించింది. ఆ కృప ద్వారానే మనము రక్షింపబడి ఉన్నాము, కానీ ఇది మన వలన కలిగినదే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, మనందరము కూడా ఎవరితో సహవాసం చేస్తున్నామో అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మనము ఎవరితో సహవాసం చేస్తున్నామో అనేది తెలుసుకోకుండా ఇష్టం వచ్చిన ప్రతి ఒక్కరితో సహవాసం చేసిన ఎడల మనము ఖచ్చితంగా చెడిపోతాం. మోషే అహరోనులు చూడండి,
మోషే 40 దినములు దేవునితో గడపడానికి పర్వతము మీదకి వెళితే అహరోను కింద కూర్చున్నాడు. జనాలందరూ ఏం చేస్తున్నారు? సరే, వారంటే నడిపించబడ్డారు, వారంటే విశ్వాసులు. కానీ అహరోను ఎవరు? ప్రతిష్ఠితుడు కదా. అహరోను ఎవరు? దేవుని సేవకుడు కదా. వారేదో వచ్చి చెప్పగానే ఈయన చేసేసాడు. ఆ దుష్ట సాంగత్యం అంతా, ఆ దుష్ట మనసంతా ఈయనను చిడిపేసింది, ఈయనను దోషినిగా మార్చింది. కాబట్టి నేను మీతో చెప్పే మాట లేదా ప్రభు పేరిట మీకు చేసే మనవి, హెచ్చరిక ఏంటి అని అంటే, మీ సహవాసం పరలోకమందున్న ప్రభువైన యేసు క్రీస్తు అను దేవుని కుమారుడితోనే మీ సహవాసం ఉండాలి, అంతేకాని మనుషులతో ఉండకూడదు. ఆమేన్. మీరు ఇక నుంచి ఈ క్రియ కొనసాగించండి. అటువంటి వారిని గుర్తుపట్టండి. లోపల వేశ్య స్వభావం ఉంటుంది, బయట మాత్రం మేము నీతిమంతులమే అన్నట్లుగా ఉంటారు. వారి క్రియలను బట్టి, వారి చూపులను బట్టి, వారి పద్ధతులను బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి యొక్క వస్త్రాధారణను బట్టి వారిని గుర్తుపట్టండి. వారితో మాట్లాడండి. ఏం మాట్లాడాలి? నీ ప్రభువు నువ్వు పాపములో ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడాడో అది వారితో మాట్లాడండి. నీ ప్రభువు మనము ఇంకా పాపాత్ములమై ఉండగా మనకు ఏదైతే ప్రకటించాడో, మన పాపాన్ని మనకు ఎలా కనపరిచాడో, పాపము అంటే ఏంటి, పాపానికి ఉన్న బలం ఏంటి, పాపం వలన ఏం జరుగుతుంది అనేది ప్రభు మనకి ఏదైతే బయలుపరిచాడో దాన్ని మనం కూడా అటువంటి వారితో మాట్లాడాలి, వారికి ప్రకటించాలి, వారిని కూడా పాపంలో నుంచి చెప్పాలి, విడిపించాలి. దేవునికి స్తోత్రం. ఇదంతా నువ్వు చేయాలంటే నువ్వెక్కడ ఉండాలి? ఫస్ట్ ఆయన సహవాసంలో ఉండాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో ఉండాలి. ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి అందరూ, ఎవరి సహవాసం ఉన్నతమైనది? ఎవరి సహవాసం ఉత్తమమైనది? ఆమేన్. లూకా సువార్త 10వ అధ్యాయంలో 42వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వచనం చదువుమా. అందరూ వినండి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. 2 చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఉపదేశం అంతా విన్న మీతో, ఇదంతా విన్న మిమ్మును ఒక ప్రశ్న మీ ఎదుట పెట్టబడుతుంది. మీరు దేనిని ఎన్నుకుంటున్నారు? మరియ మాత్రం చిన్నది, మరియ మాత్రం ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. హల్లెలూయా. ఏంటిది అది? పట్టు చీర? ఏంటిది అది? బంగారమా? ఆస్త్యా? డబ్బులా? కాదు. ఉత్తమమైనది ఏంటట? లోకానికి సంబంధించినది కాదది. విశ్వాసుల దృష్టికి ఉత్తమమైనది ఏదైనా ఉంది అని అంటే, ప్రభువైన యేసు క్రీస్తు అను గొర్రెపిల్ల యొక్క రక్తము చేత కడగబడిన వారికి ఉత్తమమైనది ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఇక మిగతావన్నీ ఆయన కింద, మన పాదాల కిందే. దేవునికి స్తోత్రం. ఆవిడ మాత్రం ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. మరి మనం చెప్పండి, సువార్తక్క చెప్పండి, ఎవరాయన? ఎవరాయన? హల్లెలూయా. మరి ఆయనను నువ్వు ఎన్నుకున్నావు అని ఈ సమయమందు ఇచ్చిన మాటకు మీరే సాక్షులు. ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో ఒక నిబంధన చేయాలి, ఆయనతో ఒక తీర్మానం తీసుకోవాలి. ఎందుకని? ఆయన ప్రాణము పోయే పరిస్థితి వచ్చినా కూడా, తండ్రి నీ చిత్తమే నా యందు సిద్ధించునుగాక అన్నాడే గాని ఎక్కడ కూడా తన యొక్క అనుకూలత, తన యొక్క సుఖాన్ని అక్కడ చూసుకోలేదు ప్రభువు. ఆయన తండ్రి చిత్తము కొరకు మాత్రమే ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, తండ్రిని మహిమపరిచాడు. మనం కూడా మన పరిస్థితులు ఎలా ఉన్నా, మన స్థితిగతులు ఎలా ఉన్నా కూడా మనం ఉత్తమమైన యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే మహిమపరచాలి, ఆయనతో మాత్రమే సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం.